మా రెసిడెన్సీ ప్రోగ్రామ్ 2 హాస్పిటల్స్ లో ఉంటది అండ్ ఈచ్ హాస్పిటల్ 30 మినిట్స్ దూరంలో ఉంటాయి అండ్ మా రెసిడెన్స్ అందరము మెయిన్ హాస్పిటల్ దగ్గరలో ఉంటాము బట్ నైట్ డ్యూటీస్ దూరంగా ఉన్న హాస్పిటల్లో చేయాలి సో నేను నా సీనియర్ కలిసి వెళ్తున్నాము నైట్స్ చాలా బిజీ ఉన్నా సీనియర్ ఉంటారు కాబట్టి దిల్ బి ఓవర్ సీయింగ్ అస్ అండ్ ఆనెస్ట్లీ ఫస్ట్ ఇయర్ రెసిడెన్సీలో సీనియర్స్ నుంచి చాలా నేర్చుకుంటాము 7 కల్లా రీచ్ అయిపోయాము ఎంతైనా నైట్ డ్యూటీస్ టుక్ టోల్ ఆన్ మీ కొన్ని రోజులు అయితే అసలు వాటర్ కూడా తాగనంత బిజీ అయిపోతాము అండ్ ఆల్సో ఐసోలేటెడ్ ఫీలింగ్ వస్తుంది బట్ ఈ రోజు షిఫ్ట్ మాత్రం చాలా రోజుల తర్వాత ఇట్ వాజ్ అ ఫన్ షిఫ్ట్ వెళ్ళిన వెంటనే అడ్మిషన్స్ వర్ వెయిటింగ్ ఫర్ అస్ సో ఇంకా పని చూసుకొని పేషెంట్స్ ని చూసి ఆర్డర్స్ పెట్టేసి నోట్స్ రాయడం స్టార్ట్ చేసాము ఇంతలో మా హాస్పిటల్లో నైట్స్ వర్క్ చేసే వాళ్ళ కోసం ఫ్రీ ఐస్ క్రీమ్ ట్రీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అని తెలిసి మా అటెండింగ్ మమ్మల్ని క్యాఫెటేరియాకి తీసుకొని వెళ్లారు సో వీ హ్యాడ్ సమ్ ఐస్ క్రీమ్ అండ్ గాట్ బ్యాక్ టు వర్క్ మిగతా నోట్స్ అన్ని ఫినిష్ చేసి నర్సెస్ కాల్స్ ఆన్సర్ చేసి ఆర్డర్స్ అన్ని ఫినిష్ చేసి టైం చూసేసరికి 6:30 అయ్యింది ఇంకా మొత్తం ర్యాప్ చేసుకొని మార్నింగ్ టీమ్ కి సైన్ అవుట్ ఇచ్చి వి స్టార్టెడ్ హోమ్ అప్పుడప్పుడే సన్ రైజ్ అవుతుండే అండ్ నేను ఇంటికి వెళ్ళి పడుకోవాలి మళ్ళీ సేమ్ డే హాస్పిటల్ కి వర్క్ చేయడానికి రావాలి కదా బట్ ఇట్ వాస్ అ బెటర్ డే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్